నీ మనసు మార్చడం కాదు ప్రభు. నీవు నీ వాక్యానుసారంగా నా మనస్సు మార్చుము. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఏంటి? ఎందుకు అలాగ అంటున్నాడు? దేవుడు ఒక పూర్ణ అంగీకారంతో ఒక చట్టం తయారు చేసి పెట్టాడు ఆయన. ఈ చట్టం ఆయన దాటిపోడు. ఎంతమందికి అర్థమైందనా? అంటే ఇప్పుడు వర్తమానం చదివేటప్పుడు మనం ఏం చూడాలి? ప్రభు యొక్క చట్టం, ప్రభు యొక్క పరిపూర్ణ చిత్తము, అంగీకరించబడిన మార్గం ఇది. దీని ప్రకారంగా నేను జీవించాలి, కానీ నేను జీవించిన మార్గంలోకి ఇది రాదు అని గ్రహించాలి ప్రతి ఒక్కరూ. అలాగా ఎప్పుడైతే లోబడతామో వాళ్ళే వధువై ఉన్నారు. వధువు అని చెప్తే ప్రయోజనం లేదు బ్రదర్. ఏదైతే మనకి చట్టం ఇవ్వబడిందో, వర్తమానం ఇవ్వబడిందో దాని ప్రకారం మన జీవితాలు సమర్పించుకోవాల్సిందే. ఇంకా కిందకి చదివినట్టు అదేమంటాడంటే, చూడండి నీ చిత్తమునకు, నీ చిత్తానికి నా మనస్సును మార్చుము నా ప్రభువా. మనస్సును మార్చు. అంటే నీ మనసు ఎలా మారాలట? నీ మనసు ప్రకారం అది మారదు.